కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. రెండవ పాత్ర బార్బరికుడు. చాలా మందికి పాత్ర తెలియదు. మేము భీముణ్ణి విన్నాం, ధర్మరాజును విన్నాం, నకుల సహదేవుల పేర్లు విన్నాం, దుర్యోధన దుశ్శాసుల గురించి విన్నాం. బార్బరికుడు గురించి మేము వినలేదని చాలా మంది అనుకుంటుండొచ్చు. భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. మరి ఆయన ప్రత్యేకత ఏందని మీరు అనుకోవచ్చు. బార్బరికుడి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం, బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే అతనికి ఉన్న గొప్ప లక్షణం. అతను యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయపరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఒక ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కమిషన్ చైర్పర్సన్ షమీం అఖ్తర్ గారు, చాలామంది అధికారులు, చాలామంది వాళ్ళదైన పాత్ర వాళ్ళు పోషించిండ్రు, సమయస్ఫూర్తితో వ్యవహరించిండ్రు. దాన్ని ఒక చట్టబద్ధత కల్పించి ఈనాడు మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నదని ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి శాసనసభలో మనమే ప్రకటన చేసుకున్నాం. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే చూపించకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలు ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఉన్నత విద్య చదువుకోవడం విషయంలో కావచ్చు, ఇతర అంశాలు భూములకు సంబంధించిన విషయం కావచ్చు, లెడ్ క్యాప్ భూములను కాపాడడం విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా మీరందరూ సహకరిస్తే, మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. ముందుకు నేను వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక నుండి జరిగే దాడిని మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికి ఉన్నట్టే నాకు 2 చేతులు 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. పని చేసే ముందుకే చూస్తాను, ముందుండే పనుల్ని చేస్తాను. కానీ వెనక నుంచి జరిగే దాడిని నేను చూసుకోలేను. కాబట్టి మీ జాతి అండగా నిలబడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఏదో ఒక్క రోజు ఏదో ఒక నెల కష్టపడితే ఈ సమస్యకు పరిష్కారం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉండి మన సమస్యల్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మిత్రులారా, మీరందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వానికి కళ్ళైనా చెవులైనా బ్రాండ్ అంబాసిడర్లైనా నా ప్రభుత్వ ఉద్యోగులే. నేను పదే పదే చెప్తా ఉన్నా. మొన్న జరిగిన మంత్రివర్గంలో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రేషన్ కార్డు వస్తే రేషన్ బియ్యం వస్తాయి, రేషన్ బియ్యం వస్తే రేషన్ కార్డు వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తే ఇంటికి ఉచిత కరెంట్ వస్తుంది. ఇవాళ రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు. వాళ్లకో వీళ్లకో ఇతర ఆధారం ఉంది. ఏ ఆధారం లేని జాతి ఈరోజు ఇంకా సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నది మీ జాతి. మీరు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్లకు న్యాయం జరుగుతుంది. మీరు 99 రోజులు ఒక దీక్షలాగా చేస్తే మీ జాతికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ఈ ప్రగతి ప్రణాళికలో ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఒక్కరోజు నిర్లక్ష్యం ఒక 10 దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోవచ్చు. అందుకే ఈనాడు ఈ ప్రణాళిక తెచ్చింది. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఈ జాతికి మేలు చెయ్యడానికే. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, వెనుకబడిన బలహీన వర్గాల కోసం సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలను అందించాలని ఈనాడు మా ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఈరోజు ప్రజలు, వ్యాపారస్తులు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరు పన్నులు సక్రమంగా వసూలు చేసి అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించి ఖజానాను నింపితే అది తిరిగి పేదల సంక్షేమానికే ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మీరు కష్టపడితే 10 మంది పేదలకు మేలు జరుగుతుంది. మీరు చిత్తశుద్ధితో పని చేస్తే 10 మందికి సహాయం అందుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా నా ఉద్యోగ మిత్రులకు నేను తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా ఒకనాడు జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను అసైన్మెంట్ పట్టాల పేరు మీద పేదలకు పంచిపెట్టారు. ఆ పట్టాలు ఈరోజు పట్టు తప్పుతున్నాయి, పట్టాలు తప్పుతున్నదని మిత్రుడు కాసిం చెప్పిండు. తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి.
నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన వివిధ వేదికల్లో చెప్తున్న ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. మరి జాతి ఏమో ఇంకా వెనుకబడి ఉంది. జాతిని ముందుకు నడిపించాలి అనంటే ఈ జాతి భవిష్యత్ తరాలలో ఈ దరిద్రాన్ని అనుభవించకూడదు. దారిద్ర్య రేఖ నుంచి ముందుకు రావాలి అనంటే ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం. ముందు నుంచి పంచడానికి భూములు లేవు, నజరలాన్ని చెల్లించడానికి నగదు లేదు. కానీ మిమ్మల్ని చదివించడం ద్వారా, మీలో చైతన్యం నింపడం ద్వారా ఈ సమాజంలో మిమ్మల్ని ప్రయోజకులను మార్చడానికి ఈరోజు విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని దాన్ని ప్రక్షాళన చేసి విద్య గ్రామాలకు చేరింది, విద్య తండాలకు చేరింది, గూడాలకు చేరింది. విద్య చేరింది కానీ నాణ్యమైన విద్య ఈరోజు అందడం లేదు. అందుకే నాణ్యమైన విద్య కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఈరోజు మా ప్రభుత్వం రచిస్తుంది. ఒకప్పుడు కరువు మట్టి తిని బతికిన రోజులు ఉన్నాయి. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత తీసుకొని దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినప్పుడు ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు విద్య చేరింది. ప్రతి వాడికి భోజనం అందే పరిస్థితి వచ్చింది, కానీ అందులో న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ప్రభుత్వ హాస్టళ్లలో ఈరోజు మనము భోజన ధరలు పెంచి, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి, మెస్ ఛార్జెస్ పెంచి నాణ్యమైన భోజనం పెట్టండి. ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని జ్ఞానవంతులను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అమలు జరగాలంటే, ఇది పేదలకు చేరాలి అని అంటే అందులో మీరు భాగస్వాములు కావాలి. ఈరోజు నాణ్యమైన విద్యను అందించాలంటే, న్యూట్రిషన్ ఫుడ్ పేదలకు చేరాలి అని అంటే ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడికి చేర్చాల్సిన వారధులు సారథులు మీరే. ఇక్కడున్న వేలాది మంది నా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇవాళ విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. ఇవాళ మీరందరూ ఇక్కడ ఆర్డీఓలు ఉండొచ్చు, డిఎస్పీలు ఉండొచ్చు, ఎంఆర్ఓలు ఉండొచ్చు, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు ఉండొచ్చు, విఆర్ఓలు ఉండొచ్చు. ఇంతకుముందు తహసీల్దార్ గారు మాట్లాడారు. ఈరోజు ఈ వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడి ఇక్కడ గొప్పగా మీరు రాణిస్తున్నారంటే మీరు చదువుకున్నారు కాబట్టే ఇది సాధించగలిగినరు. ఈ ఒక్క చిన్న మర్మాన్ని గుర్తించాలి. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం 10 మందికి చేయూత అందించాలి.